జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా రాజశేఖర రెడ్డి కొడుకు కదా. అందుకే ఏ విషయంలోనైనా తొందరపడరు. కాస్తంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైనా రాజశేఖర రెడ్డి కొడుకు కదా. ఎవరైనా వెనక నుంచి దెబ్బ కొట్టినా సరే తొందరపడరు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఎంతైనా రాజశేఖర రెడ్డి కొడుకు కదా. సంక్షేమం విషయంలో ఆయన చేసినట్టుగా తండ్రిని మించి ఆయన చేసి చూపించాడు. అందుకనే తొందరపడ్డు ఎవరేం చేసినా. ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఒకప్పుడు రాజన్న బిడ్డ అనే ఒక కారణంతో ఆయన పాదయాత్రకి అంత ఆదరణ వచ్చింది. 2014లో ఆయన ఓటమి పాలైన ప్రతిపక్షంలో ఉండి కూడా 67 స్థానాలు సంపాదించుకున్నారు. పాదయాత్ర తర్వాత 2019లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చారు. దీని అంతటికీ వెనక రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజన్న బిడ్డ, రాజశేఖర రెడ్డి కొడుకు, ఇదైతే నడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రచారం. ఆయన చూసి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన పాలన చూశారు కాబట్టి ఆయన వారసుడి పాలన కూడా చూడాలి అని అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీదకు తీసుకురాబోతున్నారట. ఎంతైనా రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజన్న బిడ్డ మళ్ళీ రావాలి అనే నినాదంతో ముందుకు వెళ్ళబోతున్నారట. ఇప్పటి వరకు ఎన్ని దెబ్బలు తిన్నా ఆయన మౌనంగా ఉన్నారు. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే ఆయన సైలెంట్గా ఉంటున్నారు. కాకపోతే ఒక ధీమా అయితే కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డిలో. ఖచ్చితంగా 2029లో వచ్చేది మేమే అని. ఆ ధీమా వెనక కారణం ఏంటంటే సంక్షేమం వీళ్ళు అమలు చేయలేరు. అప్పట్లో చేసినంతగా 2019లో చేసినంతగా జగన్మోహన్ రెడ్డి చేసినంతగా కూటమి సర్కారు చెయ్యలేదు అనేది ఆయన బలమైన నమ్మకం, బలమైన విశ్వాసం. దాంతోపాటు కేంద్రం నుంచి తెస్తున్న నిధులు కానీ, వరల్డ్ బ్యాంక్స్ నుంచి, బ్యాంకుల నుంచి చేస్తున్న అప్పులు కానీ, రాజధాని విషయంలో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవుతుందా లేదా, ఇవన్నీ కూడా ఆయనకి ఏదో ఎక్కడో ఒక కొడుతోంది. ఎక్కడో ఒక నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేరు వాళ్ళు. అదే రేపొద్దున వ్యతిరేకతగా మారి మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజల ముందు ఒక ఆయుధం అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి ఆయన నమ్మకమే ఆయన కాపాడాలి అనేది కూడా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.